ఆ హెయిర్ కొంచెం ఎక్కువ పెంచుకున్నారు కదా! అది ఓజీ లుక్ అన్నా కొంచెం మాకెందుకు హెయిర్ పెంచుకుంది యాక్చువల్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం పెంచాను. ఓకే. ఓకే. ఆ! బట్ ఓజీ కంటిన్యూటీ కోసం కట్ చేయాల్సొచ్చింది. అయ్యో! ఆ! సో, బట్ హ్మ్. మళ్ళీ ఇప్పుడు ఇంకో 2, 3 మంత్స్ వెయిట్ చేయాలి మళ్ళీ ఆ హెయిర్ రావటానికి. మీరు వెయిట్ చేస్తారు అవసరమైతే ఓజీ యాహ్! కోసం కదా! యాహ్! మీకున్న ఇష్టానికి. అంతే కదా మరి. హ్మ్. యాహ్! ఎందుకంటే నేను సబ్జెక్ట్ వెనుకోకుండా ఏంటి నా రోల్ అని అడగకుండా చేసింది రెండే 2 సినిమాలు. హ్మ్. ఒకటి అన్నయ్య, ఒకటి ఓజీ. హ్మ్. ఒకటి అన్నయ్యతో, ఇంకోటి ఒకటి తమ్ముడితో. అన్నయ్యతో, ఒకటి 2 అన్నయ్యతో. 2 అన్నయ్యతో. సూపర్. సూపర్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి 'హరుడు.' మీరేంటి మీ ఇమేజ్‌ని రీడిఫైన్ చేస్తున్నారనుకుంటున్నారా? లేదు ఇది రీ ఎంట్రీ కింద కన్సిడర్ చేస్తున్నారా? అంటే రీ ఎంట్రీ అని ఏం చెప్పలేం. అట్లా ఏం లేదు. ఎందుకంటే ఓకే. మధ్యలోన యాక్చువల్లీ నాకు కనిపిస్తున్నారు. బ్యాక్ ఇంజ్యూరీ అయింది. ఓకే. సో, దానివల్ల 6, 7 ఇయర్స్ నేను వర్క్ చేయల. బట్ 2019 నుంచి నేను అన్నపూర్ణ స్టూడియోస్ వెబ్ సీరీస్ చేశాను వాళ్ళది. హ్మ్. హ్మ్. అన్నపూర్ణ స్టూడియోస్‌ది. యాహ్! 'ద బేకర్ అండ్ ద బ్యూటీ.' హ్మ్. 'ఆహాలో.' దెన్ ఆహాలో వచ్చిందది. దెన్ అది మంచి సక్సెస్ అయింది. బట్ హ్మ్. యాక్చువల్లీ అంటే ప్రాబ్లమ్ ఏందంటే అది ఇనీషియల్ స్టేజెస్‌లో హ్మ్. ఓటీటీ అనేది కొత్తగా వచ్చినప్పుడు వచ్చిందది. హ్మ్. సో, అందుకనే మేబీ అంత పాపులర్ కాలేదనో బట్ చాలా మంచి సీరీస్ అది. హ్మ్. దెన్ మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్‌ది జీలో వచ్చింది.